కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సల్ సానుభూతి పరులు హరగోపాల్ వరవర్రావు సాధించిందేంటని ప్రశ్నించారు. అమాయకుల చావులకు మీరే సమాధానం చెబుతారు, ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు బండి సంజయ్. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతూ ఉంటే చర్చలేంటి అని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సల్ సానుభూతి పరులు హరగోపాల్ వరవర్రావు సాధించిందేందని ప్రశ్నించారు. అమాయకుల చావులకు మీరేం సమాధానం చెప్తారని అన్నారు. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతూ ఉంటే చర్చలేంటి అని ప్రశ్నించారు బండి సంజయ్. తుపాకీ వీరి లొంగిపోవాల్సిందే, జనజీవన స్రవంతిలో కలవాల్సిందే అని అన్నారు ఆయన. ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. చర్చలకు రమ్మని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు పిలుస్తున్నాడు. నక్సల్ సమస్యలు, మావోయిస్టు సమస్యలు సామాజిక కొనసాగుతూ చూస్తున్నాడు. వాళ్ళ చేతి తుపాకులు ఉన్నాయి, వాళ్ళ చేతిలో వాళ్ళు తుపాకులతో జంగాలు ఉన్నారు. నక్సల్స్ మావోయిస్టు నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా వాళ్ళ మెప్పు పొందడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారును కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మావోయిస్టుల నిషేధం ఎందుకు ఎత్తేలే? అప్పుడు వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉడకరాలే? మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా? మరి మీ పార్టీ నిషేధం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తుపాకులు చేతిలో పట్టుకుని జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుపుతారు? అందుకే ఇప్పుడు నేను మాటలు మాట్లాడడం లేవు, మాట్లాడుకోవడం లేదు 100%. అలా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అతను గతంలో టీడీపీలను చంపారు, అనేక మంది అమాయక పోలీసులను చంపారు. వాళ్ళ హరగోపాల్ గారు వరవరవారు ఉన్నారు. ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు ఇవాళ. హరగోపాల్ గారు, వరవర గారు మీరు ఏం సాధించారు ఇవాళ? ఎన్నో శవాలు మోసినారు, ఎన్నో హత్యలు కన్నారా చూసినారు. మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది. వాళ్ళ వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణమే, దాన్ని మేము వ్యతిరేకిస్తాం దాన్ని. కానీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేతితో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను మైన్స్ తోని పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నారంటే ఈ 2 నాలుకల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. చర్చలకు రమ్మని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చ